గోస 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 ఇక చూడు గోసా గోస సర్కార్ నిర్లక్ష్యం అన్నదాత ఆగమాగం చుట్టుముట్టిన నీళ్ల కరువు కరెంటు కష్టాలు మరోవైపు బలవంతపు భూసేకరణలు కడుపు మండి రోడ్డెక్కుతున్న అన్నదాతలు రోజు రోజుకు పెరుగుతున్న ఆందోళనలు వేర్వేరు కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం అసలేం జరుగుతుంది ఈ తెలంగాణలో. అసలు తెలంగాణలో నిజంగా పరిపాలన ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగుతుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా కన్నీళ్లతో ఈ తెలంగాణ ఉందా అనేది ఒక్కసారి చూద్దాం. మా భూములు మాకేనని, మా భూములు మాకే కావాలి, ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చేది లేదు అని రైతులు తెగేసి చెప్పారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా యాచార మండలంలో నానక్ నగర్లో శనివారం నిర్వహించిన సదస్సు వద్దకు వచ్చిన పోలీసులతో ఇలా వాగ్వాదానికి దిగుతున్న ఆ విజువల్కు సంబంధించి ఇది చూసాం. ఇక దీంతో పాటుగా మంత్రి సురేఖకు నిరసనసెగ, రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ సర్కార్పై కడుపు మండిన రైతులు మంత్రి సురేఖను శనివారం నిలదీశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి రాగా రైతు బంధు రుణమాఫీ పేరిట తమను మోసం చేశారని బీఆర్ఎస్ నాయకులతో కలిసి రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఏంటి రుణమాఫీ మీద, అక్కడేంటి భూములు గుంజుకుంటున్నారు. ఇక్కడ నీటి కోసం రిలే దీక్షలు, చెరువులన్నీ వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయి ఎండిపోవడంతో కన్నెర్ర చేస్తున్న రైతులు శనివారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో గొలుసు కట్టు చెరువులు నింపి పంట పొలాలకు నీళ్ళందించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు. ఇక ఇక్కడ చూడురే కరెంటు కోసం కదం. ఇదేంది పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి. సబ్స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు కదం దొక్కారు. లో వోల్టేజ్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొత్త సబ్స్టేషన్ను నుంచి వెంటనే కరెంటు సరఫరా చేయాలని వనపర్తి జిల్లా ఎదుట్ల సబ్స్టేషన్ వద్ద శనివారం నిరసన వ్యక్తం చేసి తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇటు మరోవైపు కూడా చూద్దాం అసలు ఏం జరుగుతున్నది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కార్ కడుపున పెట్టుకొని కాపాడుకున్న రైతులను మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్ళీ రోడ్డున పడేలా చేసింది. ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి రుణమాఫీ, పెట్టుబడి సాయానికి, ధాన్యానికి బోగస్ ఇలా అన్నింట ప్రభుత్వం కోతలు పెట్టడం, సాగునీళ్ళు ఇవ్వక, కరెంటు సరఫరా చేయక పాత రోజులను మళ్ళీ తెర మీదకి తేవడంతో కడుపు మండిన అన్నదాతలు రోజుకో చోట తమ ఆవేదన, ఆగ్రహాన్ని నిరసనల రూపంలో వెలిబుచ్చుతున్నారు. రాష్ట్రమంతా ఆందోళన ఉధృతం చేస్తున్నారు. శనివారం పలు ప్రాంతాలలో వేర్వేరు కారణాలతో రైతులు నిరసన తెలిపారు. మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి జిల్లాలో భోగారంలో 1.5 కోటి బిల్లుకు సంబంధించిన పెండింగ్లో ఉన్నాయని, ట్రాన్స్ఫర్లకు అధికారులు తాళాలు వేయడంతో నీళ్ళందక పొలాలు ఎండిపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఆందోళనకు దిగారు. ఇక సబ్స్టేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించిన కరెంటు సరఫరా లేదని పూర్తి స్థాయిలో వనపర్తి జిల్లా ఎదుట్ల సబ్స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా రాజన్నపేట మండలంలో గొలుసుకట్టు చెరువులను నింపు సాగునీరు అందించాలని రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జరుగుతున్న అంశాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అందరూ కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆర్తనాదాలు కనబడుతున్నాయే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆర్తనాదాలను చూస్తున్నాయి కదా. మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా, ఎటువైపు చూసినా కూడా ఆర్తనాదాల వేదనలు కనబడుతున్నాయి కదా. మరి ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి మనందరం కూడా ఆలోచించాలి. ఇలాంటి సంఘటనల కోసమా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నది. ఈరోజు 10 ఏళ్ల పాటు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక అద్భుతమైన సువర్ణమైన పాలన అందించింది దేనికోసం అనేది కూడా మీరు ఆలోచించాలి. గత ప్రభుత్వం జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అని చాలామంది నేతలు, ప్రజలు బయటికి వెళ్తే కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు వైఆర్టీవీ గురించి నిజాలు చెప్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి అంటగట్టి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవమైన కోణం ఏంటో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే జరుగుతున్న తప్పిదాలను ఎత్తి చూపాలి. లేకపోతే ఈ తెలంగాణ ఆగమవుతుందని నేను వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ మీద కుట్ర చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అన్న. ఎందుకు లైక్ చేయాలంటే మన పార్టీ మీద ఏదైతే కుట్రలు చేస్తున్న వాని చెంప, వాని పండ్లు 32 పళ్ళు రాలాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా. కానీ రైతులందరికీ మద్దతుగా నిలవాలి. భారతీయ జనతా పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, కమ్యూనిస్టు పార్టీలైనా అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా రైతులు ఇప్పటికే ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓ కాడ రైతుల భూములను గుంజుకుంటున్నారు, ఓ కాడ కరెంట్ రావట్లేదు, ఓ కాడ నీళ్లు రావట్లేదు, ఓ కాడ రుణమాఫీ కావట్లేదు, ఓ కాడ యూరియా బస్తాలు రావట్లేదు. ఎటు చూసినా కూడా రైతులకు దిక్కులన్నీ బిక్కటేళ్ల ఆర్తనాదాలతో ఉన్నారు. దయచేసి తెలంగాణ రైతుల కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత అవసరం తెలంగాణ ప్రాంత పోరాట యోధుల మీద ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఎటువైపు చూసినా ఇవే కన్నీళ్లు, ఇదే కథ. మళ్ళీ కూడా ఇలాంటి